హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ మీరు పాకిస్తాన్ ప్రతి జోగల ఏ దేశంలో అయినా కానీ వెళ్ళి తవ్వి చూస్తే మస్జిద్ల కింద కానీ దర్గాల కింద కానీ మన దేవుని విగ్రహాలు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి దీని గురించి. ఓకేనా? అయితే ఒక దగ్గర అదే పని అయిందనమాట. అదేడైంది నేను చూపిస్తున్నా, చూడండి ఒకసారి. ये दरगाह के पीछे कल जो अतिक्रमण हटाया गया उसमें ये मूर्ति निकली है और सूत्रों से पता चला कि कुबेर जी भगवान की मूर्ति है. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం మన గోమాత గోమూత్రం తాగుతాం. ఎందుకు తాగుతాం? మంచిదని చెప్పేసి తాగుతాం. దాన్ని వాడచ్చు, వాడితే హెల్త్కు మంచిదని చెప్పేసి మనం వాడతాం. అయితే ఈ కొన్ని కొండేరి పుష్పాలు ఉంటాయి కదా, ఈ జిహాదిగాళ్ళు జాంబిగాళ్ళు, వీళ్ళు ఏంటంటే మీరు గోవుచ్చ తాగుతారు, అది తాగుతారు, ఇది తాగుతారు అంటారు కదా. మళ్ళీ ఒక ఆయన అయితే ఒంటె ఉచ్చ అవుతుండు, మరి దాని మీద ఏం కామెంట్ చేస్తలేరు. మీలాగా మేము ఒంటె ఉచ్చ తాగుతలేం కదా భయ్, అర్థమైందా? నేను చెప్పేది ఫేక్ కాదు, రియల్ ఫ్యాక్ట్స్. ఇది నేను ప్రూఫ్ లేనిది ఏం మాట్లాడను కూడా. ఓకేనా? నేను ఈ మధ్యలో కొన్ని వీడియోలు చేస్తుంటే కొంతమందికి కాలుతుందన్నమాట. ఇట్లా మన హిందూ ధర్మానికి సంబంధించిన వీడియోలు చేసేటప్పుడు నాకు అది ఎవరు ఏం చేసిందని సంబంధం లేదు నాకు. నేను ఏం చేస్తున్నా ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా కదా. మీకెందుకు అంతగానం నొప్పి ఎందుకు పోయి? నేను నీకు చెప్పలే కదా. ఇప్పుడు మీ ఇంట్లోనే మీ తమ్ముడే దొంగ ఉండొచ్చు, వాడిని దొంగ అని చెప్పిన, మరి నేనేం చేస్తా? మీరేమని చేస్తే రోడ్ల మీద వస్తాయి కదా, ఆడు నా తమ్ముడు, నా అన్న అని చెప్పేసి. మళ్ళీ దొంగగాడు కూడా నీ తమ్ముడో అన్ననో ఉంటాడు. మరి నేనేం చేస్తా దానికి? నువ్వు వాడిని సమర్థిస్తే నేను సమర్థించలేను కదా పోయి. దొంగ అని చెప్తున్నాను. దాంట్లో ఏముంది? కావాలంటే వీడియో చూడండి. గోమూత్రం గురించి మాట్లాడిన వాళ్ళకి అంకితం ఈ వీడియో. గోమూత్రం గురించి మాట్లాడతారు కదరా, ఒంటెలో వచ్చా మీరు తాగుతారు కదా, ఇగో చూడండి. అయితే గోమూత్రం గురించి మాట్లాడిన వాళ్ళకి ఏం చేయాలి? వీల్ చైర్ మీద తీసుకొని రావాలి. ఇట్లా కరెక్టా కాదా? ఇట్లా తీసుకొస్తే చక్కగా అవుతారు వీళ్ళు. ఇంకో విషయం హిందువులారా, మన హిందువుల మీద ఎంత ద్వేషం ఉంటుంది. ఒకవేళ హిందువులు అక్కడ ఉంటే అక్కడ టెంపుల్లు కడితే ఏం చేయాలని అనుకుంటున్నారో ఒకసారి చూడండి మీరు. यहाँ पे मगर यहाँ हमारे गांव में कोई मंदिर वंदिर नहीं है. हमारे मिसाल हमारे यहाँ आंगन में ज़मीन में वो ठीक नहीं है. हम उसको जलाएंगे और क्या करेंगे? जो हम एक बात सुनो मैम, हम तो मुसलमान हैं. जो हमारे आंगन में या मिसाल बनाएंगे मंदिर, हमारे लिए ठीक है. ఏమంటుండు? ఒకవేళ ఇక్కడ గాన ఎవరైనా కట్టుకుంటే, ఇదండి సంగతి. మన వాళ్ళ మీద, హిందువుల మీద ఎంత ప్రేమ ఉంటుందో ఈ శాంతి దూతలకు, ఈ కొండగొర్రలకు, ఈ జిహాదీ నా కొడుకులకు. మళ్ళీ మన వాళ్ళు ఎందుకండి అంతగానం రాసుకొని పూసుకొని తిరుగుతారండి? మీరా అబ్దుల్ అచ్చా అని చెప్పేసి వాడే కదా మీ బిడ్డల్ని, మీ అక్క చెల్లెలను నాశనం చేస్తున్నాడు, మన టెంపుల్లను నాశనం చేస్తున్నారు. ఇంకా కూడా మారారా అండి మన వాళ్ళు? మారాలండి. ఇంకెప్పుడు మారుతారండి మన వాళ్ళంతా? మారండి కొద్దిగా దయచేసి, లేకపోతే రేపటి రోజు మీ ఇల్లు కూడా ఉండవండి. ఇప్పుడు టెంపుల్ అని టార్గెట్ పెట్టారంటే రేపు మీకు, మన టెంపుల్లకు, మన ఇండ్లకు, ఆల్రెడీ ఆడపిల్లలు అయితే ఎంతోమంది లవ్ జిహాద్కు బలైపోయి ఎంతోమంది చచ్చిపోతున్నారు. దాని మీద ఎంత మొత్తుకున్నా కూడా ఎవరు కేర్ తీసుకుంటలేరు. దయచేసి ఆడపిల్లల్ని, మన ఇంటి ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే ఆడపిల్లలు కూడా ఇప్పటికే చాలామంది చచ్చిపోయారు. ఇంకా చూస్తూనే ఉంటాం మనం తప్ప పీకేది ఏమి ఉండదు. మనం ఎందుకు చూస్తూనే ఉండాలండి? మన ఆడపిల్లని మనం కంట్రోల్లో పెట్టుకొని మనం కాపాడుకోవాలి కదా. ఇంకెప్పుడు కాపాడుకుంటారు? చచ్చిపోయినాకైతే ఏం చేయలేము కదా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు. అందుకనే ఆ అమ్మాయిని లవ్ చేసి ఆడు చంపేసే కన్నా ముందే మనోళ్ళని మనం కాపాడుకోవాలని చెప్పి నేను చెప్తున్నా. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన ఆడపిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోండి దయచేసి. మన హిందువుల ఇండ్లల్లో ఎంతమంది ఇండ్లల్లో భగవద్గీత ఉంది? ఎవరు చదువుతున్నారు భగవద్గీత? రామాయణం ఎవరు చదువుతున్నారు? ఇంకేమైనా చేస్తురా? హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారా? పాటిస్తున్నారా? లేదు. మనోళ్ళు సినిమాలకు ఎగబడతారు, పోయి ఛాయ్ తాగడానికి ఎగబడతారు, బిర్యానీ తిన్నికి ఎగబడతారు. అదేదైనా కొత్త సినిమా వచ్చిందంటే వాళ్ళ హీరో అంట. అది హీరో ఏందా? హీరో
ఇంట్లో మీ అమ్మ నాన్న లేరా? వాళ్ళు హీరోలు కాదా? మీకు చిన్నప్పటి నుంచి కని పెట్టి పోషించి పెద్ద చేస్తే మీరు హీరో అని ఇంకెవరో వెంబడిపోతారు. టెంపుల్కి పోరు, టెంపుల్కి ఏమైనా ఆపద వస్తే పోరు. వాళ్ళు ఉన్నారులే మనకెందుకు, మనమే నువ్వు పోద్దురా నాయన, వాళ్ళ అయ్యా ముందే బెదిరించేస్తాడు. ఆ పోరాడు ఎవడన్నా పోతుంటే వాళ్ళ అయ్యా ముందు బెదిరిస్తారు, నీకెందుకు రా, నీ పని నువ్వు చేసుకో, నువ్వు స్కూల్కి వెళ్ళిరా, నువ్వు కాలేజ్కి వెళ్ళిరా, లేకపోతే డ్యూటీ చేసేవాడు ఉంటే అరే నీ డ్యూటీ నువ్వు చూసుకో. అవన్నీ ఎందుకు మనకు? మనం మంచిగా ఉండాలి. మిగతా ఎవరైనా ఎక్కడన్నా గంగలో కలిసిపోని మనకెందుకు? అట్లా అన్నోళ్ళకే ఉంది ఇప్పుడు వచ్చే కాలం మొత్తం. ఇప్పుడు మన ఏరియాలో మనం ఎవరెక్కడ ఉన్నా పర్లేదు, మన హిందువులందరూ ఏరియాలో కొత్త చర్చిలు గిర్చిలు ఏమైనా నిర్మిస్తాం అది ఇదని వస్తే ఏం చేస్తారు మీరు? ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన చేసిండు, నేను చెప్పడం కాదు, మీరే వినండి. పెద్ద మనిషి చెప్పిండు, ఓకే. మేము మాత్రం స్టేట్ మొత్తం పెద్ద మనిషి, మీరు మాత్రం పెడితే మేము ఒప్పుకోం. చర్చి కడితే ఒప్పుకోం. ఇక్కడ దేవాలయం మాకు ఉంది, మేము ఆల్రెడీ ఆ గుట్టల గోల కొడుతుంటే కేసు వేసిన, కలెక్టర్ మీద వేసిన, ఎంఆర్ మీద అటు ముగ్గురు పోయాను, నడుస్తున్నాయి. చూసిరా, ఇట్లా ఇది కథ అనమాట. ఇట్లా చేయాలి, అంతేనా? అందరికి అర్థమైంది అనుకుంటా ఈ వీడియో చూసినాక, ఓకేనా? ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మన దేశంలో ఉన్న వాళ్ళంతా గుళ్ళకి పోకుండా ఎక్కడెక్కడో మతాలు మారి మొగుళ్ళు ఉన్నాగానే బొట్లు గిట్లు తీసేసి తాలిబొట్టు తీసేసి పాపం ఆ మొగుని గతి ఏంది, మీ తాలికి అర్థమైంది, మీరు కట్టుకునేదానికి ఏంది అసలు? అది అర్థం లేదు. ఉన్న చోట మంచిగా ఉండక కన్న తల్లిని తన్నేసి వెళ్ళిపోతురు కదా మీరు. ఇతర దేశాలల్లో మన దేశంలో అంతా బోకులు అయిపోతురు, మొగుళ్ళు ఉండగా ముండలు మోసుకుంటారు అందరూ. వేరే దేశంలో చూడండి ఒకసారి ఏమవుతుంది. మన భారతదేశంలో మనం పాటించేది సనాతన ధర్మాన్ని వేరే దేశాలలో పాటిస్తారంటే మరి మన వాళ్ళకి ఏం రోగం పుట్టింది? పోయే కాలం వచ్చిందా ఇళ్ళకంతా అడ్డం వచ్చినట్లు చేయడం? ఇది చూసిరు కదా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి నెక్స్ట్ వీడియో ఇంకో విషయం ఏంటంటే హిందువులారా, ఇప్పుడు కొంతమంది పాలు పెరుగు ఈ తేనె నెయ్యి కానీ కిరాణా కానీ ఇంకా నీళ్ళు కానీ పువ్వులు కానీ తీసుకుంటారు. ఎటువంటి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు? మీరు ఈ వీడియో చూసినాక తీసుకుంటారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఇటువంటి వాళ్ళ దగ్గర కానీ తీసుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి మీరు, ఓకేనా? ఇటువంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది? వానికి ఏం రోగం ఉందో తెలియదు కదా. ఆడు ఉమ్మిచ్చినాక ఆ రోగం మనకు వస్తుంది కదా. మనం ఒక్కరం తాగుతున్నామా? ఇంట్లో ఫ్యామిలీ అందరూ తాగుతారు. పెద్దోళ్ళు అయితే ఛాయ్ తాగొచ్చు, పిల్లలైతే అంత తీసుకున్న పాలు కూడా తాగొచ్చు. అంటే దాని నుంచి ఎంతమంది నాశనం అవుతారు? దీని గురించి ఏమైనా ఉందా వీళ్ళకి ఏం లేదండి. ఉమ్మిచ్చి ఇవ్వాలి, ఉచ్చబోసి ఇవ్వాలి, లేకుంటే ఏదైనా పాయిజన్ కలిపి ఇవ్వాలి. హిందువులని టార్గెట్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి అందుకని మన హిందువులందరూ కూడా ఇటువంటి వాళ్ళ దగ్గర కానీ తీసుకుంటుంటే తీసుకోకండి దయచేసి. నేనైతే తీసుకోను, అందుకని నేను కూడా అందరికీ చెప్తున్నా. ఈ వీడియో చూపించడానికి కారణం అదే. ఒకవేళ ఈ వీడియో చూసి ఎంతమంది తీసుకోకుండా ఉంటారో చూడాలి, మళ్ళీ ఎంతమంది బంద్ చేస్తారో చూడాలి. అందుకని చెప్పి వీడియో చూపిస్తున్నాను, ఓకేనా? హిందువులారా దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదొకటి వీడియో ఎవరో మన వాళ్ళు తీసిండ్రు. వీడియో తీయకుండా ప్రూఫ్లు లేనివి చాలా ఉన్నాయి ఇంకా. ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్తాం బిర్యానీ తిన్నికి, కిచెన్ లోపల ఉంటుంది, వాడేం ముందర పెట్టాడు కదా, ఆడ ఏం కలిపిన మనకు తెలుస్తుందా? తెలియదు కదా. జ్యూస్ సెంటర్ కూడా ఎట్లుంటుంది? జ్యూస్ ఒక క్యాబిన్ ఉంటుంది, వాడు తయారు చేసేది, మన ముందరేం తయారు చేయడు, ఆడేం కలిపిండో తెలియదు. ఇప్పుడు మొన్ననే జ్యూస్లో ఏం కలిపిండ్రు? ఉచ్చ కలిపిండు ఒకడు, కవర్లో పక్కకు పెట్టుకొని ఆ జ్యూస్ దాంట్లో కొంచెం ఉచ్చ వేసి కలిపి ఇచ్చేస్తారు. అది దానికోసం అని చెప్పేసి మన యూపీలో హిందువులంతా ఖండిస్తున్నారు. దాన్ని ఏం చేస్తారు? అటువంటి వాళ్ళు అంతా బంద్ చేపిచ్చేస్తారు. చూడండి వీడియో. यहाँ पर जितने भी दुकान है भाई, हमने यहाँ से प्रसाद लिया और अंदर पुजारी ने चढ़ाने से मना कर दिया कि यहाँ पर प्रसाद नहीं चढ़ता। तो मेरा हिंदुओं से निवेदन है कि इस वीडियो को शेयर करना
और लोगों को बताना कि भारत के अंदर मंदिरों पे प्रसाद चढ़ना बंद हो गया है। जो प्रसाद का, अमित भाई एक सेकंड की दुकानें बंद करो भाई। जो आप प्रसाद में जो हजारों लाखों रुपया जो अर्थ खराब कर रहे हो ना, खर्च कर रहे हो, वो अर्थ अपने मोहल्ले अपनी गली की गौशालाओं में दो, गौ माता की सेवाओं में लगाओ। जो आपके इलाके के अंदर, मोहल्ले के अंदर, स्टेट के अंदर जो हिंदुत्व के लिए, धर्म के लिए जो कार्यकर्ता जो दिन रात काम कर रहे हैं, वो अर्थ उस पे खर्च करो, प्रसाद पे मत करो खर्च करो। हम यूं ही लेकर आए, देखो प्रसाद में आपके आगे खोल रहा हूं, ये प्रसाद अंदर नहीं खुला, ये मैंने बूंदी ली है बालाजी महाराज जी के लिए, चढ़ी नहीं है भाई, ये कोई प्रसाद नहीं है, एक तरीके का मीठा सा है केवल, ये प्रसाद नहीं माना जाएगा, कोई चढ़ाई नहीं है। ఇది యూపీలో హిందువులందరూ బయటికి వచ్చి ఇట్లా చేస్తురు అనమాట. ఏం చేస్తురు, ఇట్లా ఇటువంటి వాళ్ళని అంతా సెర్చ్ చేసి పట్టుకుంటారు, ఏడాడ ఏమేమి చేస్తురు అని చెప్పేసి అందరిని పట్టుకొని తోముతురు అనమాట. అయితే మన తెలంగాణలో ఉన్న హిందువులు, ఆంధ్రాలో ఉన్న హిందువులు కూడా కొద్దిగా ఇటువంటి దాంట్లపైన దృష్టి పెట్టాలి, సెర్చ్ చేయాలి. మనం రోజు ఒక గంట సేపు టైం తీద్దామండి, అందరం హిందువులు అందరూ కూడా ఒక గంట సేపు టైం తీద్దాం, అన్నీ ఇటువంటి షాపులన్నీ చూద్దాం జర, ఏడాడ ఏమేమి ఉన్నాయో. ఎందుకంటే పేరు ఒకటి ఊరొకటి ఉంటుంది వాళ్ళది. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, ఒక్కరిద్దరో నలుగురో 10 మందో పోతే కాని పని, హిందువులు అందరూ కూడా బయటికి వెళ్ళాలి. వెళ్ళి మన జాగ్రత్తల కోసం మనం మంచిగా ఉండాలంటే బయటికి వెళ్ళక తప్పదు. మనం పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, మన జాబ్లు ఏంది, మనదేంది మొత్తం చూసుకోవాలి. ప్లస్ ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలనేది గుర్తుపెట్టుకోండి హిందువులరా, హిందూ బంధువులారా. నేను ఇంతకన్నా ఇంకేం ఎక్కువ చెప్పలేను, ఈడికే ఎక్కువైపోయింది. ఈడికే నాకు బొచ్చడు ఇచ్చేస్తురు, నాకు కాల్ చేయకుండా ఎవరెవరికో కాల్ చేస్తురు మన వాళ్ళు, అంటే మన బామర్దులు అనమాట. ఆ బామర్దులకు మనం ఏం భయపడేది లేదు, ఎందుకంటే ఉన్నది చెప్తున్నాం మనం, భయం ఎందుకు మనకు, ఉన్నవాస్తు అని చెప్పినప్పుడు. నేను ఇందాకనే చెప్పినా కదా, నీ తమ్ముడు దొంగ ఉన్నా కూడా నేను దొంగ అని చెప్తా. నీకు నొప్పి అయితే నేనేం చేస్తా, నీకు ఎవడు నోచుకోమన్నాడు, దానికి దొంగతనానికి పోయినప్పుడు వద్దని చెప్పలేవు మరి. అరే చేయొద్దురా, మర్డర్ చేయొద్దురా, దొంగతనం చేయొద్దురా అని చెప్పి ఇంట్లో ఆపుకోవాలి. మళ్ళా నేను నీ తమ్ముడు దొంగరా అంటే నీకెందుకు అమ్మ అంతగానం కాలుతుంది, కాలినా నువ్వు కాలిపోయినా నువ్వు బూడిదైనా నేనేం చేయలేను. కాబట్టి ఉన్నవాసాలని బయట పెట్టక తప్పదండి, ఎందుకంటే మా హిందువులను మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను పెడుతుంటా. ఓకేనా హిందూ బంధువులారా, అందరికీ కూడా జై శ్రీరామ్.